ఏఎస్ఆర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేను మీ శ్వేత. తట్టివారిపల్లి గ్రామంలో ఘనంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహణ. గ్రామ స్థాయి నుండి పార్టీ బలోపేతం. కష్టపడే ప్రతి ఒక్కరికి జగన్ 2.0 గుర్తింపు. 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయం. 30 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉండే విధంగా గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం. వైకాపా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి స్పష్టం. మదనపల్లి మండలం తట్టివారిపల్లి గ్రామ పంచాయతీలో వైసీపీ రచ్చబండ కార్యక్రమంలో వజ్రభాస్కర్ రెడ్డి మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్తో కలిసి పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ బలోపేతం చేయడానికి సంస్థాగత నిర్మాణం, కష్టపడే ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఇచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సంస్థాగత కమిటీలు ఏర్పాటు చేశారని వజ్రభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం, పార్టీ బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యల్ని నాయకులు కార్యకర్తలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉండడం, వాలంటీర్లపై ఆధారపడమే ఓటమికి కారణంగా వివరించారు. నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ, ఓటమి అనంతరం జగన్మోహన్ రెడ్డి పార్టీ మేధావులతో చర్చించడం, వారి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయడానికి సైన్యం లాంటి చురుకైన కార్యకర్తలతో కమిటీలు ఏర్పాటు చేయడానికి కార్యాచరణ రూపొందించారని వివరించారు. మాజీ శాసన మండలి సభ్యులు నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామస్థాయిలో పార్టీ బలంగా ఉండడానికి కష్టపడిన కార్యకర్తల్ని గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించే దిశగా గ్రామస్థాయిలో సమావేశమై కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతోందని వెల్లడించారు. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజారెడ్డి మాట్లాడుతూ, పదవి అలంకారప్రాయం కాదని కష్టపడి పనిచేసే విధంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గం పరిశీలకురాలు ఎన్ అనీషారెడ్డి మాట్లాడుతూ, మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని, అందుకు పార్టీ బలోపేతం చేయడానికి అందరూ నడుం కట్టాలని కోరారు. సర్పంచ్ సిద్ధాల దీప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైకాపా మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్ రెడ్డి, రామసముద్రం మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి, మండల కన్వీనర్ కరుణాకర్ రెడ్డి, వెలుగుచంద్ర, వేమారెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, వైస్ ఎంపీపీ రమణ, సర్పంచ్ మహేష్, ఆవుల మల్లికార్జున, తాజ్ బాషా, షవనాజ్ ఖాన్, మదనపల్లి మండల యూత్ వింగ్ అధ్యక్షులు తట్టి హరికృష్ణారెడ్డి గారు, పోతపోలు నాగరాజ, మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి మహేష్ బాబు, శారదారెడ్డి, నాగమణి, మాజీ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మాధవారెడ్డి, వైఎస్ఆర్టీయూసీ రూరల్ అధ్యక్షులు సాంబశివారెడ్డి, మాలేపాడు జలపతి, శంకర్ నాయక్, జబీ, ఉదయ్ కుమార్, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు విశ్వనాథరెడ్డిని, మహిళా విభాగం అధ్యక్షురాలుగా లక్ష్మీ ప్రసన్నాలను ఎన్నుకోవడం జరిగింది. సోషల్ మీడియా విభాగం అధ్యక్షులుగా ఆవుల రాజశేఖర్ రెడ్డి, రైతు విభాగ అధ్యక్షుల పుంగనూరు రెడ్డి శేఖర్ రెడ్డి, బీసీ విభాగ అధ్యక్షునిగా ఉదయ్ కుమార్, స్టూడెంట్ విభాగం అధ్యక్షునిగా వినయ్ కుమార్, ఎస్సీ విభాగ అధ్యక్షునిగా అరుణ్ బాబు, ఎస్టీ విభాగ అధ్యక్షునిగా రామప్ప, మైనార్టీ విభాగ అధ్యక్షునిగా జిలానీ భాషను గ్రామస్తులంతా కలిసి ఎన్నుకున్నారు. తట్టివారిపాలెం గ్రామం నుండి తట్టి ఉత్తమారెడ్డి గారు, తట్టి వెంకటరమణారెడ్డి గారు, తట్టిరెడ్డి శేఖర్ రెడ్డి గారు, తట్టి నాగరాజారెడ్డి గారు, తట్టి మోహన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా సోషల్ మీడియా సెక్రటరీ ఆవుల సోమశేఖర్ రెడ్డి, కుమారి రమణ, నరేష్, చక్రి, కుమార్, కిరణ్, బాలాజీ, సానక అమర్నాథ్ రెడ్డి, కె నరసింహులు, తట్టి రామచంద్రారెడ్డి, కొండ కింద నగేష్, తట్టివారిపల్లి గ్రామ వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారు. రచ్చబండ కార్యక్రమానికి అధ్యక్షులు సర్పంచ్ దీపక్క గారికి, మన తట్టి సీనన్న గారికి, మన మైనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసారన్న గారికి, వెలుగు అన్నకయ్య రమణన్న గారికి, వేమారెడ్డి అన్న గారికి, మన మండల నియోజకవర్గ అబ్జర్వర్ కరుణాకర్ అన్న గారికి కదా, అనిల్ సార్ గారికి, సారీ మండల కన్వీనర్ కరుణాకర్ అన్న గారికి, అనిల్ అన్న గారికి, ఇక్కడ ఇచ్చేసినట్టు తట్టివారిపల్లి గ్రామస్తులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనకందరికీ ఇందాకే అన్ని కమిటీలకు సంబంధించి అన్ని విభాగాల అధ్యక్షులు ఎంచుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్.
ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి విభాగంలోనే చాలా ట్రాన్స్పరెంట్గా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఇదే విధంగా ప్రతి గ్రామంలోన ప్రతి పంచాయతీలోన చేసుకుంటా పోతే మన మదనపల్లిలో నియోజకవర్గంకి అలా ఒక చిన్న మీటింగ్ కావచ్చు, ఒక చిన్న ఏం జరిగినా ఈ కమిటీల విభాగాలలో అందరూ ఒక్కచోట చేరితే ఎట్లుంటుంది అనేది కూటమి ప్రభుత్వానికి భయం ఎలా వస్తుంది అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా మనం అందరూ నిరూపించుకోవచ్చు. ఇదే విధంగా మన పార్టీని బలోపేతం చేసుకుంటూ గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఒక రచ్చబండ కార్యక్రమంగా నిర్వహించుకుంటూ మనం ముందుకు పోతే మన గ్రామానికి కావాల్సింది ఏమి అనేది మనకే తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే గ్రామంలో ఉంటారో, పంచాయతీలో ఉంటారో, పెద్దలు ఉంటారు, వాళ్ళ సమక్షంలో మనకు ఏం డిమాండ్స్ నీడ్ ఉన్నాయని దాని మీద ఒక రెజల్యూషన్స్ పాస్ చేసుకొని మనమే పెట్టుకోవచ్చు అనే రైట్ మనకి ఈరోజు మన ప్రభుత్వం, మన గవర్నమెంట్ వస్తే కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్దగా నాకు తెలిసి ఎవరు చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఏ రెజల్యూషన్ అయినా మన గ్రామస్తులు, మన పంచాయతీలు మనమే చేసుకొని జగనన్నకి ఇస్తే మనం చేసుకుంటే అంతకంటే మనకేం అవసరం లేనిదే నా ఆలోచన. ఇలాంటివన్నీ ముందుకు రావాలంటే మన జగనన్న ప్రభుత్వం రావాలి. జగనన్న ప్రభుత్వం రావాలంటే మనమందరము నిక్కచ్చుగా మన పార్టీకి ట్రాన్స్పరెంట్గా కష్టపడి పని చేసుకుంటూ బలోపేతం ఈ రోజు నుండి చేసుకోకపోతే రాబోయే ఎలక్షన్స్ మన చేతుల్లో ఉంటాయి. మనం చేసుకోగలుగుతాం. మన పంచాయతీలో మనమే, ఎవరు రాకుండా మనమే హీరోలాగా కాలగరేసుకుంటూ ఎలక్షన్స్ జరుపుకొని మన జగనన్న ప్రభుత్వం తెచ్చుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాన్స్పరెంట్గా బాధ్యతగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బలోపేతం చేసుకుంటూ మన జగనన్న ప్రభుత్వం రావడానికి ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. వచ్చిన నిసార్ సార్ గారికి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ, మన తట్టివారపల్లి ప్రజలందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలు. ఈరోజు మన తట్టివారపల్లి పంచాయతీకి ఇంతమంది వచ్చిన దానికి అందరికీ కూడా ఫస్ట్ మా కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రతి ఊర్లోనూ తిరుగుతున్నాను. ఇప్పుడు నేను తిరుగుతుంటే మన వైఎస్ఆర్ సైన్యం అనేది ఎలా ఉంది అంటే, ఎక్కడికి పోయినా కూడా మారుమూర పల్లెలో కూడా మేము ఎక్కడికి పోతే అక్కడికి మా వైఎస్ఆర్ కార్యకర్తలు, ఎక్కడికి పోయినా కూడా లీడర్లు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే పార్టీకి ఎన్నెమ్మకలే కార్యకర్తల్ని ఇంతకుముందు మన గవర్నమెంట్ ఇంతవరకు ఎవరు గుర్తించలేదు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మన పార్టీలో చేర్చుకొని వాళ్ళని నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్కు సపోర్ట్గా ఈ రోజు నుండి వాళ్ళ దగ్గర పని ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు నేను రామసముద్రం మండలం తిరుగుతుంటే ప్రతి ఊర్లోన ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా మండలం అంతా కూడా 19 పంచాయతీలు ఉన్నాయి. 19 పంచాయతీల్లో కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకన్నా ఈరోజు మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా పాలపక్షంలో వచ్చేదానికన్నా ఎక్కువ వస్తున్నారు జనాలు. ఎందుకు వస్తున్నారు అంటే మన పార్టీ మీద ఉండే అభిమానం, మన జగన్మోహన్ రెడ్డి మీద ఉండే అభిమానం. ఆ అభిమానము ఇంతవరకు నేను 5 ఏళ్ళు కూడా రామసముద్ర మండలం ఏ ఫంక్షన్ జరిగినా పోయాను. కానీ ఇంత అభిమానం అనేది ఆ మండలంలో చూస్తున్నాను. అదేవిధంగా మన మదనపల్లి మండలంలో కూడా ఇదే మాదిరి ఉన్నా కూడా ఈరోజు మన తట్టివారపల్లి పంచాయతీకి ఇంతమంది జనాలు కూడా వస్తున్నారంటే మన పార్టీ మీద అభిమానంతో ఉండారు. కానీ మన పార్టీలో కూడా చాలా మంది ఈరోజు మన గవర్నమెంట్లో చాలా ఇబ్బంది పడారు. వాళ్ళు ఈరోజు మేమంతా గుర్తించి ఈరోజు ఈ రచ్చబండ కార్యక్రమంలో మనం అందరూ పెద్దలు కూర్చొని వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకంతా న్యాయం జరగాల, ఈ రోజు నుండి కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ మేము దగ్గరుండి చూస్తామని చెప్పి మన పెద్దలందరూ కూడా చెప్తున్నారు. దానికి ఈరోజు మా పంచాయతీకి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఇన్సేపు భాస్కర్ మీకు మొత్తం అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా గ్రామ కమిటీలు ఎన్నుకుంటారు, ప్రతి ఒక్కరిని నామినేట్ చేసే పని కాకుండా గతంలో అయితే ప్రతి పార్టీ ఆ విధంగా నామినేట్ చేసి పెట్టేది, లిస్టు రాసుకొని ఇచ్చే పని వ్యవహారం జరిగేది. ఈరోజు అలా కాకుండా మీకు అందరికీ సమ్మతమైన వాళ్ళే ఉంటారు మామూలుగా, అయినా కూడా మీ సమక్షంలో వివిధ కమిటీలను, అధ్యక్షులొకరు, 7 అనుబంధ కమిటీలు, ఇవి కాక ఇంకా కమిటీలు
ఇంకొక 5 ఉంటాయి, కానీ 5 ఇక్కడ కంపల్సరీ, అది మ్యాండేటరీ కాదు. ఆ మిగతా కమిటీలను కాలట్ చేసుకోవచ్చు, లేకపోతే అది మీరు లోకల్గా నిర్ణయం తీసుకుందరు. ఇదే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ నమూనా ప్రకారంగానే ప్రజాస్వామ్య పక్షంగా ఆ పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతుంది. శ్రీనివాస్ రెడ్డి కూడా రామసముద్రం పోతా అన్నాడు, అట్లా చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ముఖ్య ఉద్దేశం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కమిటీ నిర్మాణం యొక్క ఆవశ్యకత ఏమి, కమిటీలు అనేది మనం వేస్తూ ఉంటారు, తర్వాత మాకే గుర్తింపు ఉంటుంది ఒక ప్రశ్న అందరికీ ఉంటుంది. ఈరోజు ఇప్పుడు పెట్టే కమిటీ ఈసారి ఎలక్షన్స్లోనూ, ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ కమిటీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇదే భాస్కర్ని అడిగిన, భాస్కర్ నాతో సుమారు 1 గంట డిస్కషన్ జరిగింది. నువ్వేమో కమిటీలు 18 లక్షల మంది పెడతాను అని చెప్పి డిస్కషన్ ఛాన్స్ సేపు జరిగింది సత్యలాబ్ గషాడి రూమ్లో. ఇంతమందిని చేస్తూ వచ్చాం, కార్యకర్తలందరికీ మాకేమి న్యాయం జరుగుతుంది పార్టీలో ఇంత? ఎందుకంటే ఈరోజు పెట్టిన మీరు బాధ్యతలు, ప్రతి ప్రోగ్రాంను ప్రతిపక్ష పార్టీగా మనం తీసుకోవాల్సిన చర్యలని చేపట్టి ఉండేందుకు మీ ద్వారానే జరుగుతుంది. అంత కష్టపడి చేసే మాకు గుర్తింపు ఉంటుందా అని అడిగితే, దానికి జగన్మోహన్ రెడ్డి గారు మా మీటింగ్లో చెప్పారు. ఒకరు వచ్చి లేచి అడిగినారు, ఈ కమిటీలు నిన్న అయిపోయిన తర్వాత ఆ కమిటీలు ఐడెంటిటీ కార్డు అందరూ ఇచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ ఇస్తారా అంటే, ఇన్సూరెన్స్ అనేది చాలా చిన్న విషయం అడుగుతున్నారు మీరు. రాబోయే గవర్నమెంట్లో ఈ కమిటీల ద్వారానే, ఈ కార్యకర్తల రెజల్యూషన్స్ ద్వారానే రాష్ట్ర రాజ్యం జరుగుతుంది. అంటే ప్రజా పరిపాలన మీరే చేస్తారన్నమాట. మీరు సర్పంచ్ని ఎన్నుకున్నా, ఎంపీటీసీని ఎన్నుకున్నా, ఒకవేళ నిసార్ అహ్మద్ ఎమ్మెల్యే అయినా, చేయాల్సింది ఏమంటే మీ రెజల్యూషన్ పాస్ చేసిన పనులు, ఇక్కడ రోడ్లు ఏం కావాలా, ఎవరికి ఏమి ఇవ్వాలా, అవన్నీ కూడా వాళ్ళ ప్రకారంగా చేయాల. అప్పుడు నిసార్ అహ్మద్ ఇష్టమొచ్చినట్టు చేసాను ఇట్లా అంటే, ఆ విధంగా ఈ కమిటీ నిర్మాణం జరుగుతుంది. మీరు అనొచ్చు, మేము చేసే రెజల్యూషన్స్ అడిగి పోతాయా, జరుగుతాయి, అయ్యే పని మళ్ళీ మొత్తం ఇదే పని చేస్తారేమో అని. ఇప్పుడున్న ఏ టెక్నాలజీలో మీ ప్రతి రెజల్యూషను అక్కడ ఉంటుంది, దాన్ని మ్యాప్ చేస్తారు. అంతేకాకుండా మీరేమైనా సలహాలు, చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది, వైసీపీలో ఈ నిర్ణయం తీసుకుంటే పార్టీకి బాగుంటుంది అని రెజల్యూషన్లో మీరు రాయొచ్చు, రాస్తే ఆయనకు తెలుస్తుంది అని. ఇప్పుడున్న ఏ టెక్నాలజీలు ఏమంటే, మామూలుగా మీ సమస్యలు చాలా వరకు కామన్గా ఉండే సమస్యలు ఎట్లాగో డిస్ప్లే వస్తాయి. అయితే నిజంగా పార్టీకి ఉండే వేరే ఒపీనియన్ మీ దగ్గర నుంచి పోలన్నా, చివరి కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఇచ్చే ప్రతి సలహా కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది డాష్బోర్డ్లో. మీరు ఇచ్చే మంచి సలహాలు ప్రత్యేకంగా కలిసే పనే లేకుండా అది ఇంప్లిమెంటేషన్ జరిగేందుకు ఇది చాలా అవసరం, ఈ డిజిటలైజేషన్. ఎందుకంటే ఏ పార్టీ తీసుకున్నా ఇంతకంటే ఎఫెక్టివ్గా డిజిటలైజేషన్ ప్రజాస్వామ్యంగా చేసే పరిస్థితి ఉండదు. అంత బాగా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కమిటీ యొక్క, అదేవిధంగా కార్యకర్త ఎన్రోల్మెంట్, కాబట్టి కమిటీలు అన్నీ లెక్కేసుకుంటా పోతే సుమారు 100 మంది ఇక్కడి నుంచి వస్తారు, ఈ గ్రామం నుంచి. మీ బాధ్యత, మీకు ఇంతసేపు మీరు ఎన్నుకున్న అధ్యక్షులకు కంగ్రాట్స్ తెలియజేస్తూ, మీకు ఇచ్చిన గురుతర బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తారని, ఎందుకంటే బాగా సిన్సియర్గా ఉండేవాళ్ళు.
అదే తెలుగుదేశం పార్టీలో తీసుకుంటూ వస్తే 4 సంవత్సరాల 6 నెలల వరకు వాళ్ళు ఎవరు ముందుకు రాలా. ఈరోజు కేసులు పెడుతున్నా, బెదిరిస్తున్నా, చేస్తున్నా ధైర్యంగా మీరు అందరూ ఉన్నారు. మీ ధైర్య సాహసాలకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా బాధ్యతాయుతంగా మేడం మనోజ్ రెడ్డి గారు పసిడి, అలాగే విఎస్ రెడ్డి గారు సీనన్న గారికి, అలాగే రమణ సార్ గారికి, వెలుగు చంద్ర గారికి, వేమారెడ్డి గారికి, కన్నన్న గారికి, అనిల్ సార్ గారికి, సుధాకర్ సార్, ఇక్కడ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరి పెద్దలకి, అలాగే వేదిక ముందర ఉన్నటువంటి నా అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి, అలాగే మా పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు. సో ఈరోజు ఏర్పరుస్తున్నటువంటి కార్యక్రమం ఏమంటే, మన వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేయడానికి ఈ కమిటీలు అనేటివన్నీ ఏర్పాటు చేస్తున్నారనే విషయం మీకు అందరికీ ఇప్పుడు తెలుసుంది. బట్ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన పార్టీలో ఉన్న వాళ్ళు ఎలాగూ వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక బ్రాండ్ అంతే, దాన్ని ఎవరు చెరపలేరు. ఎలాంటి పెద్ద నాయకులు వచ్చినా, ఎలాంటి తోపులు వచ్చినా వైఎస్ఆర్ బ్రాండ్ని చెరిపే క్వశ్చనే లేదు. కాకపోతే మన పార్టీ వాళ్ళు ఉన్నవాళ్ళు ఖచ్చితంగానే ఉంటారు, కానీ న్యూట్రల్గా ఉంటారు కొంతమంది. సో ఆ గట్ట ఈ గట్ట అని ఉంటారు. అలాంటి వాళ్ళని మనము, మన పార్టీ ఏం చేసింది, మన పార్టీ ఒకప్పుడు ఉన్నటువంటి వెలుగు ఎలా ఉండింది, ప్రజలకు చేసినటువంటి పథకాలు కానీ, ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి కానీ, పంచాయతీలకు చేసినటువంటి అభివృద్ధి కానీ ప్రతి ఒక్కటి మరొకసారి అందరికీ వివరిస్తూ మనం ప్రజల్లోకి వెళ్దాము. వెళ్ళి మరీ ఒక్కసారి మన పార్టీని వెలుగులోకి తీసుకొచ్చుకుందాం మంచిగా. ఇంకొకసారి ఏమంటే, అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏమంటే, క్రమశిక్షణతో ముందుకొచ్చి ఇది ఒక బాధ్యతగా తీసుకొని ముందుకెళ్ళాలి. మన పార్టీ వచ్చిందంటే తర్వాత ఉన్నటువంటి మన అవసరాలు కానీ, మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజల అవసరాలు కానీ మనం తీర్చగలిగే కెపాసిటీ మనకు వస్తుంది. కాబట్టి మరి అందరూ దయచేసి క్రమశిక్షణతో వస్తూ, అందరినీ కలుపుకోలుతనంతో వెళ్తూ, ఒడిదుడుకులు అనేటివి ఉంటాయి, వాటిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూ, మరొకసారి తట్టివారిపల్లి పంచాయతీని నిషార్ అన్న గారు ఎమ్మెల్యేగా వస్తే ఖచ్చితంగా తట్టివారిపల్లి పంచాయతీని వైఎస్ఆర్ పార్టీ బ్రాండ్గా మేము కానుకగా ఇస్తామని అధ్యక్షులందరి తరఫున హామీ ఇస్తున్నాను. అందరికీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మన తట్టివారిపల్లి పంచాయతీ అధ్యక్షులందరికీ నా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. ఈ వేదికను ముగిస్తున్నాను. వేదిక అలంకరించిన పెద్దలు, సభాధ్యక్షులు, మన తట్టివారిపల్లి సర్పంచ్ దీపా మేడం గారికి, అదేవిధంగా మనుజా మేడం గారికి, కరుణాకర్ రెడ్డి గారికి, అనిల్ కుమార్ రెడ్డి గారికి, తట్టే శ్రీనివాసరెడ్డి గారికి, విఎస్ రెడ్డి గారికి, మన ఎంపీపీ వెలుగు చంద్ర గారికి, వైస్ ఎంపీపీ రమణ గారికి, అదేవిధంగా వేమారెడ్డి గారికి, అదేవిధంగా మన చాలా వరకు ఇప్పుడు కమిటీస్ వేసాం మేము. ప్రతి ఒక్కరూ వచ్చిందను ఇక్కడ అన్ని మెయిన్ కమిటీ, తర్వాత వచ్చిందను లింకప్ కమిటీస్ ఇవ్వడం, ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ అధ్యక్షులు కూడా ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిగా మన వజ్రభాస్కర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినారు. వాళ్ళ సమక్షంలో కూడా ఇప్పుడు ఎన్నుకోవడం జరిగింది. యునానిమస్గా చాలా మంచి పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషము. ఇప్పుడు వజ్రభాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చినారే, ఆయన వచ్చిందును మన రాష్ట్రానికి కన్వీనర్ ఆయన ఈ కమిటీ చేసేదాన్ని. ఆయన లక్కీలీ ఆయన లెవెల్లో వచ్చిందో దగ్గర 5-6 కాన్స్టిట్యున్సీస్, 4 కాన్స్టిట్యున్సీస్, ఆ రకంగా రీజనల్ కోఆర్డినేటర్స్తో కూడా మీటింగ్ పెట్టి చెప్పే వ్యక్తి ఆయన ఒక మామూలు పంచాయతీ, మీ తట్టివారిపల్లి పంచాయతీకి వచ్చేసిందను ఈరోజు గ్రామ సభ అటెండ్ అయినాడంటే నిజంగానే మనం గర్వించాలి. చాలా సంతోషము. దాంట్లో కూడా ఆయన ఇప్పుడు ఒక కితాబ్ ఇచ్చిపోయినాడు. ఏమంటే, మదనపల్లి కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్సలెంట్గా చాలామంది అబ్జర్వర్స్ ఉన్నారు. మనోజా మేడం కానీ, షమీమక్క కానీ, తట్టి శ్రీనివాసరెడ్డి గారు కానీ, బాబ్జాన్ గారు కానీ, వీళ్ళందరూ వచ్చిందో అబ్జర్వర్స్గా వేయడం జరిగింది మనకు మదనపల్లి కాన్స్టిట్యున్సీలో. వీళ్ళు బాగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి కుగ్రామంలో కానీ, ప్రతి వార్డులో కానీ తిరిగి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటారు. మాకు రిపోర్ట్స్ అందినాయి, మేమంతా చూస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుండి మేమందరూ చూస్తున్నాము. చాలా సంతోషం, మదనపల్లిలో బాగా జరుగుతుందని చెప్పి ఒక ఇది మార్క్స్ ఇచ్చిపోయినాడు మాకు. దీన్ని కూడా మేము గర్విస్తున్నాం.
నిజంగానే మా అబ్జర్వర్స్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంత ఎక్సలెంట్గా మీరు విలేజెస్లో తిరిగి చేస్తూ ఉంటారు కాబట్టి చాలా సంతోషమైన విషయం. ఇంకా విషయం వచ్చిందని ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరూ చెప్పినారు, ఇప్పుడు కమిటీస్ వేస్తూ ఉన్నాము, కమిటీస్ వేస్తే మనకు ఏమి అడ్వాంటేజ్ అనేది జనరల్గా. ఈరోజు చూడండి, మనము ఓన్లీ కమిటీస్ ఫార్మేషన్లో తిరుగుతూ ఉంటేనే, ఇప్పుడు కమిటీస్ ఫార్మేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి సంస్థాగతంగా అందరూ మనం స్ట్రాంగ్ అయ్యి మనం కమిటీలు వేస్తూ ఉంటేనే కూటమి ప్రభుత్వంలో అసహనం వ్యక్తమవుతోంది. మీరు చూస్తున్నారు ఈ మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అటాక్ చేయడం, వాళ్ళు జీర్ణించుకోలేక ఉన్నారు. ఇంకా కమిటీస్ ఫార్మేషన్లో ఉంటేనే వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇంకా ఈ కమిటీస్ ఫామ్ అయిపోయి మీరు కానీ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమి? ఆ దెబ్బకు వాళ్ళు మాకు రాజకీయాలు వద్దని చెప్పి వెళ్ళిపోయే స్టేజ్లు కూడా ఉంటాయి. కాబట్టి మనం అందరూ ఈరోజు కమిటీస్లో ఫామ్ అయినా చేస్తున్నాం కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, మన పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మంచి టైం టు టైం మీటింగ్స్ పెట్టుకుంటా, టైం టు టైం ఏ రకంగా పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఆ రకంగా మనం ముందుకు సాగుతా చేస్తూ ఉంటే ఆటోమేటికలీ మనం స్ట్రెంగ్తన్ అవుతాము. మనలో ఒకదానిలో ఒకరికి మనసులు కలుస్తాయి. మనం అన్ని చోట్ల మీటింగ్, ఇప్పుడు పంచాయతీ కూడా మీ కమిటీస్ చేస్తూ ఉంటారు. వజ్రభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి ఇంటికాడ ఒక రోజు పెద్ద మనుషుల ఇళ్ళ దగ్గర ఒక మీటింగ్ పెట్టుకోండి, నెలకు ఒకసారి పెట్టుకోండి. మీరు ఉండే కమిటీ వాళ్ళందరూ ఈ రకంగా రచ్చబండ ఏర్పాటు చేసుకుని ఆడ కూర్చొని మీకుండే సమస్యలు డిస్కస్ చేసి పోండి సార్. అంత మటుకు మీరు చూస్తే ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఉన్నారే, వాళ్ళ గుర్రాలు పరిగెత్తాయి వాళ్ళ హృదయాలు, ఏమరా ఇది ఏమో జరిగిపోతా ఉంది అని చెప్పి. అది కూడా దగ్గర కూటమి ప్రభుత్వ నాయకులు వచ్చిందను. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉంటే నరేష్ అన్న కూడా చెప్పారు, 4 సంవత్సరాలు ఇంటి నుండి బయటికి రాలేదు వాళ్ళు. ప్రజలు ఏమైతా ఉంటారా, ఏమి చేస్తూ ఉంటారా పట్టించుకోకుండా 4 సంవత్సరాలు బయటికి రాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఎట్లుందంటే, మనం దగ్గర ఈరోజు గెలిచిండే దగ్గర 6 నెలలు సంవత్సరం లోపల నుండే బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసి ప్రజల కోసం, ప్రజల అవసరాలు ఏమున్నాయి, ప్రజలకు మనం ఏమి చేయాలా, ప్రజల కోసం ఏ రకంగా కష్టపడాలా, జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనం ఎట్లా సీఎం చేయాలా అనే ఉద్దేశంతో మనం ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉండడమే చాలా సంతోషమైనది. 100% 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం ఖాయం. 100కి 100 భాగాలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మనకు ఏ పరిపాలన ఆయన చేసినా మీ ద్వారా జరుగుతుంది. మీరు చూసారు, ఇంతకుముందు వాలంటీర్స్ను ముందు పెట్టుకొని పంచాయతీలో పరిపాలన జరిగింది. కానీ ఈసారి అట్లా ఉండదు. ఈరోజు ఈ కమిటీ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ తరఫునే ప్రభుత్వం సాగుతుంది. మీరు ఏది చెబితే మీ పంచాయతీలో అదే జరుగుతుంది. మీ పంచాయతీలో ఎవరికైనా ఏదైనా పని కావాలంటే కూడా మీ కమిటీ సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళని పిలుచుకొని వస్తే తప్ప మీ పని ఎవరి పనులు కావు. మీ కమిటీ వాళ్ళు జినైన్ ఉండే కేసెస్ నిజంగా ఎవరు బాధితులు ఉన్నారో స్వచ్ఛందంగా ఏవి తేడాలు లేకుండా మీరు కానీ వాళ్ళని పిలుచుకొని వచ్చేసేదను. ఎమ్మెల్యే దగ్గర కానీ, మినిస్టర్ గారి దగ్గర కానీ, మిథునన్న దగ్గర కానీ ఎవరి దగ్గర పోయినా మీ కమిటీ సభ్యులు ఒక తోడు ఉంటేనే వాళ్ళ పనులు అవుతాయి. కాబట్టి ఆ రకంగా మీకు ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి ఏ లోన్లు శాంక్షన్ కావాలంటే కూడా, ఈ అంగన్వాడీ పోస్టులు ఇవ్వాలంటే కూడా, ఏది రుణాలు ఇవ్వాలంటే కూడా, ఏది ఉంటే కూడా జినైన్ క్యాండిడేట్స్ తీసుకుని రావడం మీ బాధ్యత. మిమ్మల్ని చూసి అది వచ్చిందో శాంక్షన్ చేయడం వచ్చిందో పార్టీ బాధ్యత, మేమందరూ చేస్తాం. కాబట్టి అంత టాప్ ప్రయారిటీ ఉండే ఈ కమిటీని మీరు ఈరోజు వదులుకోవద్దండి. ఖచ్చితంగా యాక్టివ్గా పనిచేయండి. ఈరోజు ఇంకోటి ఉంది, గ్రామాల్లో మేమంటా ఉన్నారు, ఒక గ్రామాల్లో ఉండే వాళ్ళకి నాయకులకు మేమంతా ఎంత కష్టపడినా ఆ గ్రామాల్లో ఆ సర్పంచ్ ఉంటారు, ఆ ఎంపీటీసీలు ఉంటారు, 2-3 నాయకులే ఉంటారు. మేము ఎంత కష్టపడితే వాళ్ళ వెనకాల ఉండాల్సిందే కదప్ప, అది ఏముంది, మాకు ఐడెంటిఫికేషన్ ఎక్కడుంది అనేది చాలా మందిలో ఒక క్వశ్చన్ ఉంది. ఈ రోజు కానీ మీరు కష్టపడినారంటే మీకు మీ కష్టానికి వచ్చిన ఒక పంచాయతీ నుండి దగ్గర 90-95 మంది నాయకులను రెడీ చేస్తా ఉన్నాం. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 95 మంది నాయకులు రెడీ అవుతా ఉన్నారు. ఈ 95 మంది నాయకుల్లో ఎవరు కష్టపడతారో, ఎవరు బాగా పనిచేస్తారో వాళ్ళకు వచ్చిందో ఖచ్చితంగా అబ్జర్వర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరూ అబ్జర్వర్స్ దాంట్లో కష్టపడే వాళ్ళని ఏరుకుంటాం. కాబట్టి ఈరోజు మీరు బాగా కష్టపడే వాళ్లకు మీకు ఖచ్చితంగా ఒక గుర్తింపు ఉంటుంది. మీకు హయ్యెస్ట్ పోస్టులు కూడా ప్రమోట్ చేయడం ఉంటుంది. మీకు పార్టీలో మంచి స్థానాన్ని కూడా కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు అట్లా నిస్పృహగా ఉండకుండా, మేము చేస్తే కూడా వాళ్ళ వెనకాల ఉండాల్సిందే, మాకేమి లాభం అనే నిస్పృహ చెందకుండా ఖచ్చితంగా మీరు కష్టపడండి. పార్టీ కోసం మీ కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది. ఖచ్చితంగా మీకు వచ్చిందనో ఫ్యూచర్ అనేది బాగుంటుంది. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ కమిటీలు కూడా చాలా ఎక్సలెంట్గా తట్టివారిపల్లి గ్రామంలో జరిగినాయి. కాబట్టి మీరందరూ ముందుకు ఉండేసి ఈ రకంగా ఈ కమిటీలో నెక్స్ట్ 1 నెల నుండి ఇమీడియట్లీ మీ యాక్టివిటీస్ను స్టార్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ అధిష్టానం నుండి కూడా ఏ పిలుపు వచ్చినా మేము ఉన్నామంటూ మీ తట్టివారిపల్లి ప్రజలు ముందుకు వచ్చి ఖచ్చితంగా మన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే వరకు మీరందరూ కష్టపడతారని ఆశించి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
జై జగన్ జై విశ్వనాథ్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న. వాళ్ళు కూడా రామని చెప్పు లక్ష్మి. లక్ష్మీ ఏమి ఫోటో నీకు ఏమన్నా ఖర్చా? ఫోటో దిగొద్దు అట్లా. లేడీస్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ బీసీ అధ్యక్షుడు ఉదయ్ కుమార్. వాలంటీర్ స్టేట్ లెవెల్ వైస్ ప్రెసిడెంట్. నా దాంట్లో తీసుకుని పెట్టాలేనా? నా దాంట్లో తీసుకుని పెట్టాలి. నెక్స్ట్ విఆర్ కుమార్ ఎస్సీ. మీరు అనుకోండి కా నెక్స్ట్ మైనార్టీ అధ్యక్షుడు గుజానీ గారు. అందరూ లైన్ రండి పా, మీ అందరికీ ఒకే లేవాలి. నేను రండి అధ్యక్షులు అందరూ రండి ఇట్లా నిలబెట్టి తర్వాత ఎస్టీ అధ్యక్షుడు రామన్న గారు. రైతులు కాదు, రైతు నువ్వు గట్టిగా తగనా ఫోటోలో సరి రాలా. ఎస్టీ అధ్యక్షుడు రామన్న గారు. మరీ బాధ్యత ఇరిటైడ్ అవ్వాలమ్మా అన్నారు. తర్వాత సోషల్ మీడియా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి. కొంచెం చీకటి కొంచెం చీకటి యూత్ అధ్యక్షులు వినయ్ కుమార్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. స్మైల్ సర్పంచ్ శ్రీమతి సిద్ధల దీపా గారిని సత్కరించవలసిందిగా నిసార్ అహ్మద్ గారిని కూడా చైర్మన్ గారిని కూడా నేను వద్దనే పక్కన
అందరూ నిలబడుకోండి, అందరూ గ్రామం వాళ్ళంతా రాను, మన గ్రామం మోహన రారా హరినా కొంచెం ముందు కొంచెం వెడల్పోయింది అందరూ గట్టి తీసేసలేదా? గట్టి పడుతుందా? మాట్లాడదు పోండి యారు రా కట్టాటం వస్తుంది. అన్ని గ్రూపులోనే